ఉత్తమ జీవన విధాన మార్గం ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత జీవనగీత, మరణగీత కాదు కారాదు. గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం. భారతీయ సనాతన ధర్మ జ్యోతులై ప్రకాశిద్దాం. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. నా పేరు శైలజ సింహ. నా ద్వారా ఓం పరంపరను స్థాపింపజేసి తద్వారా సమాజానికి భగవంతుడు ప్రబోధించిన భగవద్గీతను ప్రచారం చేయడం ద్వారా మీ అందరిలో ఉండే భగవంతునికి సేవ చేసుకునే మహాభాగ్యాన్ని కలిగించిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ సేవా భాగ్యాన్ని జీవితాంతం కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. సమయం. ఈ సమయం ఒక వ్యక్తి కాదు, ఒక వస్తువు కాదు, ఒక జీవితం కాదు, కానీ ఎల్లప్పుడూ బ్రతికే ఉంటుంది. ఈ సమయం గాలి కాదు, అగ్ని కాదు, నీరు కాదు, కానీ మన జీవితానికి ఆధారం. ఈ సమయం మనుషుల్ని తన చేతిలోకి తీసుకుని ఆడుకుంటుంది. కొందరు ఈ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. మరికొందరు ఇదే సమయం ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తుంటారు. కొందరికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది, మరికొందరికి ఇదే సమయం ప్రతికూలంగా ఉంటుంది. సమయం మనకి కనిపించదు, కానీ ఈ సమయం మనకు అన్నీ కనిపించేలా చేస్తుంది. మనం ఎంత బలవంతులమో తెలియజేస్తుంది. ఇదే సమయం మనం ఎంత బలహీనలమో తెలియజేస్తుంది. ఇంత మహత్తరమైన సమయాన్ని, దేహాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మానసిక పరిపక్వత దిశగా ధర్మాన్ని పాటిస్తూ ఉన్నత జీవన విధానం వైపు ఎలా నడవాలి, ఆత్మజ్ఞానాన్ని పొంది పరమాత్మని ఎలా చేరుకోవాలి, ఇలా ఎన్నో విషయాలను శ్రీకృష్ణుడు అర్జునుని నిమిత్తంగా చేసుకొని భగవద్గీత ద్వారా మనకి ఈ సమయాన్ని ఉపయోగించటం మాత్రమే మన చేతిలో ఉందని తెలియజేయడం జరిగింది. ఎందరో మహానుభావులు, అందులో కొందరైన భక్తి వేదాంత ప్రభుపాదులు వారు, చిన్మయానంద భారతీ మహాస్వామి వారు, ఘంటసాల గారు, ఎల్వి గంగాధర శాస్త్రి గారు వంటి వారి అడుగుజాడల్లో మన భారతీయ సనాతన హైందవ ధర్మ పరిరక్షణకే శ్రీకృష్ణుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ప్రబోధించిన భగవద్గీతను అందరం అధ్యయనం చేద్దాం. జీవితానికి అన్వయించుకొని అర్థం చేసుకొని అవలంబిద్దాం. ఆనందాన్ని పంచుదాం, ఆత్మానందాన్ని పొందుదాం. తమ గాత్రంతో అద్భుతమైనటువంటి జ్ఞానజ్యోతులు వెలిగించారు. వారికి జ్ఞాపికలతో సత్కరించవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారికి, మేడం గారికి మనవి. శైలజ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అభిజ్ఞా నిమ్మ. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శైలజ ఈ వేదిక నుంచి ఈ తల్లిని పరిచయం చేస్తున్నాను. ఆవిడ ఈ చిన్న వయసులో భగవద్గీత అంట అవపాసన పట్టి తన కమ్యూనిటీలో తన 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 పరిసరాల్లో ఉన్న పిల్లలందరినీ సేకరించి, ఆ పిల్లలే ఈ తల్లి తెస్తున్న పిల్లలే వీళ్ళు, ఆ పిల్లలందరినీ సేకరించి వాళ్ళకి భగవద్గీత నేర్పించే ప్రయత్నం. ఇలాంటి తల్లులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ బయటికి రావాలి. ప్రతి ఇంట భగవద్గీత స్థాపన జరగాలి. భగవద్గీత అంటే గుర్తుపెట్టుకోండి, భగవద్గీత అంటే అదేదో దేవాలయాల్లో మాత్రమే దొరుకుతుంది, లేదా స్వామీజీల దగ్గర మాత్రమే జరుగుతుంది, లేదా పురాణ ప్రవచనాలు చెప్పే వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకని సబ్జెక్టు అనే స్థితి నుంచి, గుర్తుపెట్టుకోండి, అనే పరిస్థితి నుంచి భగవద్గీత నిత్యావసర వస్తువు. రమంగుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవడు పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు ఉపదేశం చేస్తాడో అట్టివాడు కూడా నా యందు పరమ భక్తి కలవాడై నిస్సంశయముగా నన్నే పొందును. అందుకని భగవద్గీతకు ఆ చివరున్న మహాతల్లి కొన్ని వందల మందిని శిష్యులు, చిన్నపిల్లల్ని తయారు చేస్తుంది భగవద్గీత పాఠాలు చెప్తూ.
కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా పరమాత్మ అనుగ్రహానికి పాత్రులై వాడి ఆశీస్సులకి పాత్రులవుతారు. వాడి ఆశీస్సులు అంటే పరమపదమే, నీ జన్మలన్నీ కట్ చేసేస్తాడు. పరమాత్మ అనుగ్రహానికి మించిన స్థితి ఇంకొకటి ఉండదని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి వాడికంటే నాకు ప్రియమనర్చేవాడు కానీ ఇష్టుడు కానీ భూలోకంలో మరొకడు ఉండబోడు. భగవద్గీతను అధ్యయనం చేస్తూ అవలంబిస్తున్న మన భావి భారత పౌరులైన చిన్నారుల మనోభావాలను, వారి తల్లిదండ్రుల యొక్క అనుభవాలను చూద్దాం. Namaste everyone, I am Lakshmi Abhignasimha from Om Parampara Hill County. I have been in this journey ever since 3rd grade. That's about 7 years. I have had one of the best examples around me growing up to live life the lean way. My mom. From her taking Bhagavad Gita sessions, meditation lessons, yoga classes and whatnot, taught me to take the best out of every situation, no matter how good or bad it might be. So I request all of you to take one more step ahead and read the Bhagavad Gita and experience the divine bliss. Thank you. Dhanyavada. నమస్కారం, నా పేరు బిరుటి. నమస్కారం, నా పేరు మాధురి. నేను ఓం పరంపర గ్రూప్లో భగవద్గీత నేర్చుకుంటున్నాను. ఈ క్లాస్లో భగవద్గీత మాత్రమే కాకుండా మన తెలుగు పండుగలను మరియు సంస్కృతిని చెప్తారు. ఎంతో విశేషమైన రోజుల్లో పిల్లలతో మెడిటేషన్ చేయిస్తారు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పిస్తారు. ఇది ఎంతో సంతోషమైన విషయం. ఎందుకంటే పిల్లలకి కేవలం వాళ్ళ గురించే కాకుండా అందరి గురించి ఆలోచించటం నేర్పటం. ఈ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే మహాభారతంలో నుంచి షేరింగ్ ఇంకా కేరింగ్ కథలు చెప్పి మంచిగా ఇంట్రెస్టింగ్ చేస్తారు క్లాస్ని. పిల్లలు ఏదైనా తప్పు చేసినా శైలజ మ్యామ్ తిట్టకుండా కోప్పడకుండా కరెక్ట్ చేస్తారు. అలాగే ఈ క్లాస్కి శైలజ మ్యామ్ ఎటువంటి ఫీజు తీసుకోరు. అది పిల్లలకు లైవ్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు రిజల్ట్ ఆశించకూడదు అని. ఈ క్లాస్ వల్ల చాలా మంచి హ్యాబిట్స్ వస్తాయి. నాకేమో పౌర్ణమి రోజున చంద్రుడు కిందన పెట్టిన పాలు తాగి మరియు చికెన్ని తినకుండా ఇంకా మిగతా నాన్ వెజ్ని తినకుండా అలవాటు చేసింది. ఇంకా వేరే అలవాటుల్ని తెచ్చుకోవడానికి ట్రై చేయండి అందరూ. మీ దగ్గర పిల్లలు భగవద్గీత నేర్చుకోవడం చాలా మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శైలజ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి. నేను బీఎస్సీ స్టాటిస్టిక్స్ ఫైనల్ ఇయర్ గీతం యూనివర్సిటీలో చదువుతున్నాను. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ భగవద్గీత సిన్స్ ఎ మంత్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా భగవద్గీత నేర్చుకోవాలి అని. బట్ ఐఎమ్ గ్లాడ్ ఫైనలీ ఐ స్టార్టెడ్ దిస్. ఇట్స్ బీన్ ఎ మంత్. సో భగవద్గీత మన లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తుంది అని నేను విన్నాను. కానీ ఈ 1 month జర్నీలో నేను తెలుసుకుంది ఏంటంటే ఇట్ టీచెస్ హౌ లైఫ్ ఈస్ and how we have to handle our life and how focused and how dedicated us to be. So that's what I learned, and it was such a pleasure to be part of this Om Parampara, and I'm glad to be part of this such a wonderful event. And yeah, I am really feeling very blessed to be part of this, and I hope I learn a lot and I complete this with great success. Thank you for this opportunity, auntie, and I'm very glad this is great initiation of you, because in my childhood I used to see all these kind of things, but now I'm seeing these people learning at very young age, so it's really very fortunate. Thank you so much, auntie, for giving us this great chance to learn such a great mythological stories. Thank you so much. Keep inspiring us, keep motivating us. Dhanyawadaha. Namaste everyone. I am Dhriti from Om Parampara Hill County. Today I am going to tell you all of how I made improvements throughout my Om Parampara class for almost a year now. First, I realized how great of an influence Krishna is on our daily lives. Then I learned how good the Bhagavad Gita is. Then I learned
not to waste food, and how to behave nice. Namaste everyone. This is Arundhati. We have been associated to Om Parampara for the past 1 year now. Last క్లాసెస్ ఎప్పుడు బంక్ కొడదామని చూస్తారు స్కూల్ క్లాసెస్, బట్ ఓం పరంపర క్లాసెస్ మాత్రం ఒక్క క్లాస్ లేకపోయినా కానీ మెసేజెస్ వెళ్ళిపోతా ఉంటాయి శైలుకి, ఎందుకంటే ఈరోజు క్లాస్ లేదు అన్నట్టు. సో దట్స్ హౌ ఇంట్రెస్టింగ్ షీ హాస్ క్రియేటెడ్ వైల్ టేకింగ్ దిస్ క్లాసెస్ ఫర్ ఎవ్రీ అకేషన్ లైక్ August 15th, యోగా డే ఆర్ ఎనీ అదర్ డే. షీ tells the importance and significance of that particular day, and whatever she teaches in the class is not imbibed or is not there in any curriculum of the school. So these values should be taught. I really appreciate the efforts of Sailu. For each and every kid she has been taking a special attention and care, so I really thank her for that. And from my kids perspective, Dhriti has been very influenced with Bhagavad Gita reading and Bhagavad Gita in her life, mainly because ఏది చేసినా కానీ కృష్ణ ఇలా చేస్తే కృష్ణకు నచ్చదు ధృతి, సో యూ షుడ్ నాట్ బి డూయింగ్ లైక్ దిస్ అంటే ఓకే ఐ షుడ్ నాట్ డూ దిస్ అన్న స్టేజ్కి వచ్చింది. డైలీ షీ హ్యాస్ బీన్ కల్టివేటెడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ భగవద్ గీత బిఫోర్ స్లీప్ అండి. సో making that as a habit, I can see a huge impact in her behavior and the patience levels and discipline and elders ki respect iవ్వడం and all these things she has learnt a lot. So I'm really happy to be associated from the past 1 year with Om Parampara, and all the best for Sailu to continue this for future years, and I hope many kids to be associated with this group. నమస్తే అండి, నా పేరు హారిక. నేను రీసెంట్గా భగవద్గీత క్లాసెస్ జాయిన్ అవ్వడం జరిగింది. సో శైలజ గారు నేను చేసే చిన్న మిస్టేక్స్ని కూడా చాలా క్లియర్గా చెప్తూ అవి ఎలా తప్పుని సరి చేసుకోవాలి అనేది బాగా చెప్తున్నారు. అట్ ఏ టైం మా పాపను కూడా భగవద్గీత క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది. సో స్టడీస్ అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అలా వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఎంత చదువుతున్నారు ఏంటి అనేది ఎవరికీ తెలీదు. సో అలాగే భగవద్గీత క్లాస్ అనేటప్పటికి మా పాప ఎప్పుడు 9:30 అవుతుందా, ఎప్పుడు నేను క్లాస్లో కూర్చుందామా, ఈరోజు ఏం చెప్తారు అనే తనకి బాగా ఎక్కువైపోయింది. సో ఈరోజు ఎవరైనా క్లాస్లో ఒకటి చెప్తే దానికన్నా ముందు నేను చెప్పాలి, నేను ఉండాలి అనే థాట్ తోట అయితే ఉంది. ఇది మటుకు నాకు చాలా బాగా అనిపించింది. మా పాపలో చేంజ్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. గారు అలాగే మెడిటేషన్ క్లాసెస్ కూడా నేర్పిస్తున్నారు. ఆ మెడిటేషన్ క్లాస్ని ఒక్కసారి టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది ఏంటి దాంట్లో ఉన్నది ఏంటి, మెడిటేషన్ ఏంటి అసలు అనేది. అందరూ కూడా ఇది భగవద్గీత నేర్చుకోవాలి, అలాగే నేర్చుకున్నంత మాత్రాన సరిపోదు కదా, దీన్ని ఆచరణలోకి కూడా తీసుకురావాలి. దాంట్లో ఏం చెప్పారు ఏంటి అనేది కూడా ఆచరిస్తేనే దాని యూజ్ అనేది ఉంటుంది. సో మనందరం భగవద్గీత చదువుకుందాము. అలాగే మెడిటేషన్ క్లాసెస్ జాయిన్ అయితే ఒక్కసారి టేస్ట్ చేస్తే తెలుస్తుంది మనకంటూ మనమంటే ఏంటి అసలు అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి శైలజ గారు చిన్న ప్రయత్నం చేశారు, అది మహావృక్షమైంది. అలాగే మనం కూడా ఇంకా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Namaste everyone. I am Shreya. I am Shrestha, and I have also been part of this group. Firstly, I would like to thank Shailaja aunty, who is our guru and teacher, for conducting these classes and spreading her knowledge through these classes to us. And I would also like to thank my mother for introducing me to these classes and letting me have this opportunity. So the first thing that benefited me is better focus and better memory power. When we chant these shlokas, it stores in our brain and we remember them. It even helps me in my studying, and it even helps me focus on many things. Our daily routines are also a part of this. We chant before sleeping, before bathing, before eating. The third thing is, it is a lot more fun and easy to learn shlokas. So what I would like to say is that the Indian culture and traditions, we are able to understand and learn them in a very easy manner and a fun way through these classes. What is my takeaway from learning Bhagavad Gita and practicing Bhagavad Gita, chanting it, is that I understood what to be grateful for. Like I understood a lot of things. Like first, the main thing is that gratitude. Some of the most simplest things, like having a good family, coming from a good family, basic education, water, food, shelter,
all of these things are something that we should truly be grateful for. And Bhagavad Gita, in one sense, it has actually helped me to understand this, and it has helped me to basically get the kind of understanding of life. Like, though I'm just a 16-year-old kid, I got this opportunity and understood a lot of like divine knowledge through Shailaja Aunty, who's our guru. I completely had a shift in the understanding of life, and this has helped me to understand and to look at situations in a better manner, and in a more mature manner. The fourth thing is, most of the time we have busy lives and we say that we don't have time for festivals and understanding our culture and to understand where we all came from. But through these classes, Auntie has actually helped us to understand what these festivals mean, what is the significance between the festivals and why do we celebrate it, and what is the true way to celebrate these festivals. So though we say, we come up with excuses saying that we don't have time, we can't put effort, now it is actually interesting and we are interested to participate in the festivals and celebrate them with the family. Hi, I'm Sirisha. I feel thanks to Shailaja. She put a lot of effort to combine everything, and we owe to her very much. Thank you, Shailaja. Thank you so much. Thank Thank you, Auntie. Namaste everyone, I am Sirisha. These two are my kids. My name is Vashni. I am 6 years old. My name is Sitvika. I am 3 years old. They have been learning Bhagavad Gita for the past 8 months from Shailaja Garu from Om Parampara group. I would like to say the changes that have been observed from my children before Bhagavad Gita learning and after Bhagavad Gita learning. Ali ante allari chala baga taggindi. Gita learning start చేసినప్పుడు కొంచెం డౌట్ ఉండేది. వాళ్ళు ఎలా చాంట్ చేస్తారు, వాళ్ళు అసలు చెప్పగలరా లేదా ఈ శ్లోకాలు అని. బట్ డే బై డే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కానీ అది కొంచెం బాగా పెరిగింది. క్విక్గా గ్రాస్ప్ చేసుకుంటున్నారు అండ్ క్విక్గా చదివేస్తున్నారు కూడా. అండ్ నార్మల్లీ ఏజ్ టైప్ కిడ్స్ యూజువల్గా రైమ్స్ చెప్తా ఉంటారు ఇంట్లో, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం భగవద్గీత శ్లోకాలే చాంట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. మెయిన్ థింగ్ వాళ్ళు డైలీ రొటీన్ లో ఇన్కార్పొరేట్ అనే థింగ్ చెప్పాలి అంటే ఆఫ్టర్ వేకప్ వన్ శ్లోకా చదువుతున్నారు డెఫినెట్ గా. ఆఫ్టర్ బాత్ గాడ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు, 1 ఫ్లవర్ ఆఫర్ చేస్తున్నారు. తర్వాత పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. అండ్ బిఫోర్ మీల్ డెఫినెట్ గా శ్లోకాలు చదువుతున్నారు. అండ్ వీళ్ళ డైలీ హ్యాబిట్ అయిపోయింది ఇది. పిల్లలిద్దరూ చాలా కూల్ నేచర్ అనేది పెరిగింది, ప్లెజెంట్ నేచర్ అనేది పెరిగింది, కొంచెం చెప్పిన మాట వింటాం అనేది కూడా కొంచెం పెరిగింది. దీస్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద శైలజ గారు వల్లనే ఇదంతా జరుగుతుంది. బికాస్ పిల్లలు ఫస్ట్ నుంచి బేస్ అనేది వెరీ స్ట్రాంగ్ గా పడితేనే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. దట్ ఫౌండేషన్ బేస్ అనేది వెరీ స్ట్రాంగ్ వేసింది శైలజ గారే. బికాస్ భగవద్గీతలో భక్తి అండ్ ఆల్సో హెల్పింగ్ నేచర్ అండ్ దిస్ లవ్, దీస్ 3 అనేది కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద శ్లోకాల్లో మీనింగ్ అనేది. బట్ ఆ 3 అనేవి వీళ్ళకి ఇప్పటి నుంచే ఈ ఏజ్ నుంచే వాళ్ళకి తెలిసింది అంటే డెఫినెట్లీ దేర్ లైఫ్ విల్ బి వెరీ బ్రైట్ ఫ్యూచర్ డెఫినెట్ గా. అండ్ ఈ స్ట్రాంగ్ బేస్ అండ్ ఇది ఒక మహత్ కార్యం అనే చెప్పాలి. బికాస్ ఈ ఏజ్ నుంచే వాళ్ళకి ఇలాంటివి మోరల్స్, డిసిప్లిన్, ఎవ్రీథింగ్ ఈ ఏజ్ నుంచే వాళ్ళకి స్లోగా తెలుస్తున్నాయి. వాళ్ళ లైఫ్ అనేది ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ఇవి డెఫినెట్ గా ఇవి నేర్చుకోవాలి. ఇది నేర్పిస్తున్న శైలజ గారికి బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నా, వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మళ్ళీ ఇవి చదవడానికి. పర్సనల్ కేర్ అనేది తీసుకుంటున్నారు శైలజ గారు ప్రతి. సో వి ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు శైలజ గారు. నమస్తే. నమస్తే ఎవ్రీవన్, నా పేరు ఇషానా. నేను ఓం పరంపర విద్యార్థిని. నా గురువు పేరు శైలజా సింహ గారు. ఈరోజు నా భగవద్గీత జర్నీ ఎలా జరిగిందో చెప్పబోతున్నాను. నేను 1 year నుంచి భగవద్గీత నేర్చుకుంటున్నాను. 3 chapters నేర్చుకున్నాను. అలాగే దాని మీనింగ్స్ ఆఫ్ శ్లోకాస్, ఫెస్టివల్స్, ఇంకా దాని గొప్పతనం గురించి నేర్చుకున్నా. అలాగే కాకుండా నామరామాయణం, హనుమాన్ చాలీసా, ఇంకా ఆదిత్య హృదయం గురించి నేర్చుకున్నాను. ఇంకా వాటి మీనింగ్ తెలుసుకున్నాను. నేను పెద్దయ్యాక
మా మేడం లాగా భగవద్గీత అందరికీ నేర్పిస్తాను. మా అమ్మకు కూడా రోజు భగవద్గీత నేర్పిస్తాను. రోజు పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేసి పూజ చేస్తాను మా అమ్మతో. ఇలా అన్నీ నేర్పించిన మా గురువుకి ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. Namaste everyone, this is Sri Vendla Kotluri. I thank my Guru Sanaja Sima Garu for teaching me the Bhagavad Gita. It has been 1 year since I joined Om Parampara group. I am so happy to be a part of Om Parampara family. From 2020 Janmashtami till now we have learned the Gita. Not only Bhagavad Gita, we also learned Aditya Hridayam, Hanuman Chalisa, Nama Ramayanam and daily prayers for happy living. We also learn the scientific reason and the significance about our tradition. Till now I have learned so many things in our Bhagavad Gita class and I am excited to learn new things in the class. I request you all to learn the Gita. Jai Shri Krishna. అందరికీ నమస్కారం. నేను సిరివెన్నెల వాళ్ళ మదర్ని సౌజన్య అండి. గత సంవత్సరం నుంచి మా పాప శైలజ గారి దగ్గర గీత నేర్చుకుంటుంది. శైలజ గారు పిల్లలందరికీ భగవద్గీత అంటే ఏంటి, భగవద్గీత గురించి పిల్లలందరినీ మోటివేట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. నమస్తే ఎవ్రీవన్, నా పేరు లలిత్. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. శైలజ మేడం చాలా బాగా చెప్తున్నారు భగవద్గీత క్లాసెస్. నేను చాలా నేర్చుకున్నాను శ్లోకాస్. చాలా బాగుంది భగవద్గీత. నమస్తే అండి, నా పేరు విష్ణువందన. మాకు ఈ భగవద్గీత క్లాసెస్ మాత్రం చాలా బాగా నచ్చాయండి. శైలజ మ్యామ్ ఆవిడ ఓపికకి చాలా మెచ్చుకోవాలి. అందరి పిల్లలతోటి చాలా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ మ్యామ్. Hi all, I'm Sujana. This is my son Anish and this is my daughter Anuhya and he is my nephew Vihan. All these kids are attending Om Parampara classes from past few months. First thing that what I want to say is there is some magic in this class. My son doesn't sit quietly at all, but for this class with just one reminder he sets up the laptop, he brings Bhagavad Gita book for his sister and sits quietly in front of the laptop. From Bhagavad Gita chanting, the most interesting activity for me is quiz time. I learned many facts through quiz. Because of these classes, I also started practicing Surya Namaskaras and meditation. This helped me in gaining my concentration power. Thank you, Sailaja ma'am. Chanting Bhagavad Gita helped me in mastering my studies and exams. The most interesting activity apart from slokas is game Sailaja ma'am conducts very interesting. I also got a chance to be a part of Homam. Thank you, Sailaja ma'am. The tagline of the Om Parampara says experience the divine bliss. I think Sailaja Garu succeeded in making the kids experience the divine bliss. In these classes they are not just learning the Bhagavad Gita classes, they are also learning about the auspicious days, what to do, what not to do, and the importance of that day and the stories behind that and many more things. I thank Sailaja ma'am for making these classes very interesting and helping kids to learn about our traditions, customs, and not just these things, and also the healthy lifestyle tips that you give. Thank you very much. నా పేరు కృష్ణ. నేను హిల్ కౌంటీ ఓం పరంపర విద్యార్థిని. మా గురు శైలజ గారు. నేను ఈ సంవత్సరము భగవద్గీతలో నుంచి 3 అధ్యాయాలు నేర్చుకున్నాను. పండుగల గురించి నేర్చుకున్నాను. ఎన్నో విషయాలు పండగల గురించి, అన్ని పండగల గురించి మా వండర్ఫుల్ శైలజ మేడం గారు అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. ఈ ఓం పరంపర హిల్ కౌంటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలతోని మా పిల్లలందరూ చాలా మంచి చక్కని విషయాలు నేర్చుకుంటున్నారు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మా కృష్ణ గత 2-3 వారాలుగా నాకు కూడా భగవద్గీత నేర్పిస్తున్నాడు. ప్రతి శనివారం ఆదివారం పొద్దున్నే 6 గంటలకు లేపి నన్ను భగవద్గీత శ్లోకా చెప్పి నన్ను రిపీట్ చేయమంటాడు. సో నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. ఇదే అదునుగా తీసుకొని మేము సంస్కృత్ కూడా కలిసి నేర్చుకుంటున్నాము.
మా గురువు గారు వెంకటరామయ్య గారు అండ్ మరియు కాప్రే గురువు గారు మాకు సంస్కృతంతో పాటు సంస్కృతి కూడా నేర్పిస్తున్నారు. సో ఇవన్నీ అవ్వడానికి కారణమైన ఓం పరంపర, ముఖ్యంగా శైలజ గారికి మా హార్దిక అభినందనలు, ధన్యవాదాలు, శుభాశీషులు. అండ్ ఫ్యూచర్లో ఇలాంటివి చాలా చేసి చాలామంది విద్యార్థులకి గైడెన్స్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ. ఈ భగవంతుడు ఉద్ఘాటించిన ఈ భగవద్గీత ఎక్కడ ఆవిర్భవించింది? కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధరంగ మధ్యంలో. అక్కడ విముఖుడై కర్తవ్య విముఖుడై ఏం చేయాలో పాలుపోని అస్త్రాన్ని వదిలేసిన అర్జునుడికి గురువై, అంటే అర్జునుడు అడిగాడు శిష్యస్థేహం శాలిమంతో ప్రపన్నం. అర్జునుడికి చెప్తున్నట్టుగా మనకి ఇంతటి ఉపదేశాన్ని ఇచ్చాడు కృష్ణుడు. ఆ యుద్ధరంగంలో చెప్పాడన్నప్పుడు ఏమైంది? మన జీవితం కూడా నిత్య పోరాటమే. జననం నుంచి మరణం దాకా ప్రతి అధ్యాయం, ప్రతి సంఘటనలో మనం కూడా మనము మన చుట్టుపక్కల పరిస్థితులతో, మనుషులతో, సంఘటనలతో, చాలా వాటితో పోరాడుతూనే ఉంటాం. ఇది కూడా నిరంతర అంతర్యుద్ధము బాహ్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో మనుష్యుడు ఎలా తీసుకోవాలి విషయాలు, దేనికి అంటే ఒక సంఘటన ఎదురుగా వ్యతిరేక పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు కానీ భయపడిపోవటము, నిస్త్రాణ కావటము, ధైర్యాన్ని కోల్పోవటము, అలాంటివి ఏమీ జరగకుండా కర్మ చేయటమే నీ ఉద్దేశం, ధర్మం. నీ కర్మ నువ్వు చేయి, దాని మీద ఫలితం ఆశించద్దు అంటారు కదా కృష్ణుడు దీంట్లో. దాన్ని మనం చాలా ఇప్పుడు మీలాంటి చిన్నపిల్లలకు ఉపయోగించేట్టుగా చెప్పాలంటే, నీ ధర్మం నువ్వు చెయ్యి. అంటే నీ డ్యూటీ ఇప్పుడు నువ్వు అసైన్మెంట్ చేసుకోవాలి, చదువుకోవాలనుకో, అది చెయ్యాలే. కానీ ఇచ్చేస్తే టీవీ చూపిస్తావు, ఇచ్చేస్తే ఇంకోటి ఏదో ఇస్తామని దాని మీద ఎక్స్పెక్టేషను దాని మీద పెట్టుకుని నేను చేయదు. ఇది చెయ్యాలి కాబట్టి ఇది చెయ్యి అంతే. తర్వాత ఫలితం గురించి పై వాళ్ళకు వదిలేసేయాలి. ఇక్కడ గురువులు చిన్నప్పుడు గురువులు ఎవరు? తల్లి తండ్రి. సో తల్లి తండ్రి మీద భక్తిభావము, గౌరవం, విశ్వాసము అన్నీ ఏర్పడటానికి కూడా ఈ భగవద్గీత ఎలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్నిట్లలో నన్ను చూడమన్నాడు. పర్వతాల్లో, నీళ్ళల్లో, వృక్షాల్లో. చాలా పెద్ద శ్లోకం ఉంది కదా, వేదానాం సామవేదం నుంచి. అలా అన్నిట్లలో చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నీ తోటి విద్యార్థులు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎంత సహజీవనం చేయొచ్చు, స్నేహంగా ఉండొచ్చు, కక్ష ద్వేషాలు లేకుండా ఇష్టంగా ఉంటాం. భూతదయ, ప్రాణులు అంటే జీవుల్ని, జంతువుల్ని కూడా ఎంతో ప్రేమగా చూడటం, భూతదయ ఏర్పడటం, అన్నిట్లలో ఆయనే ఉన్నాడు అంటున్నాడు. సో అందరిలోనూ అన్నిట్లలోనూ కృష్ణ భగవానుడి వాసుదేవ తత్వం చూసినప్పుడు నీకు ఎవరి మీద క్రోధం ఉండదు, ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు. ప్రేమిస్తావు అందరినీ, వాళ్ళని ఎవరిని అన్నట్టుగా అలాగే స్వీకరిస్తావు. ఆ స్వీకరణ బుద్ధితో అందరితో మంచిగా సహజీవనం చేయగలుగుతావు. ఇదేంటి ఒక రకంగా వేరే పెద్దయ్యాక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులా కాకుండా చిన్నప్పటి నుంచే వ్యక్తిత్వ వికాసానికి చాలా తోడ్పడుతుంది. జ్ఞానయోగం గురించి చెప్పాడంటే, జ్ఞానం అంటే తెలుసుకోవటం. నీకు కర్మ ఎలా చెయ్యాలనే దాని మీద, విషయాల మీద భక్తి భావం వస్తే, భక్తి అంటే భావనలో ఒక ఉత్కృష్టత, అది ప్రేమతో కలుస్తుంది. ఆ ప్రేమ అన్నిటికీ ఆధారం కదా. ప్రేమతో కలిసిన భక్తి వచ్చినప్పుడు గౌరవం వస్తుంది. దీంట్లో శ్రద్ధతో అన్నీ చేస్తాం. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని. ఆ శ్రద్ధగా 100% దాంట్లో కమిట్మెంట్ చేసినప్పుడు తప్పకుండా అన్నిట్లలో విజయము, సక్సెస్ వస్తుంది కదా. సో మీరు చాలా అదృష్టవంతులు. శైలజ మేడం మీకు ఎంతో పూనికతో, శ్రద్ధతో, పట్టుదలతో మీ అందరికీ ఈ భగవద్గీతని బోధించి మీరందరూ కూడా దీని యొక్క లబ్ధి పొందాలని ఆవిడ చాలా కృషి చేస్తున్నారు. ఆ విధంగా మీరు ధన్యులు. ఇది మా మనవరాలు ఆద్య. ఇది ఈ భగవద్గీత చేయటానికి స్ఫూర్తి, మోటివేషను ఈశాన వాళ్ళ అమ్మ తేజు. సో దీనివల్ల దీనికి ఏమిటంటే సమయపాలన బాగా తెలిసింది. ఆ టైంకి భగవద్గీత క్లాసులో కూర్చోవాలి, వినాలి. వచ్చాక అదే శ్లోకాలు చదువుకుని కృష్ణుడి మీద ఎప్పుడూ ప్రేమ ఉంది,
కానీ అలా చదువుకుంటూ ఎంజాయ్ చేయటం, ఒక సాధన చేయటం, ఒక డిసిప్లిను నెమ్మదిగా ఇంకా బాగా నేర్చుకుంటుంది. చాలా లబ్ధి పొందింది. జై శ్రీకృష్ణ. శైలజ గారికి ఈ అవకాశం ఇచ్చిన శైలజ గారికి నా ధన్యవాదాలు. I'm Kritika from Om Parampara Group, Hill County. Today, I will be speaking about how I learned things during my journey of Bhagavad Gita. Firstly, I'd like to thank my guru, Sailaja Simha Garu, for teaching me Bhagavad Gita. By learning Bhagavad Gita, I gained a lot more knowledge. I also learned to attend traditional events in temples. Our guru also taught us Hanuman Chalisa and Aditya Hridayam, which I've started to read every day. Now I'm able to concentrate and sincerely do my works on time. I've also become active from being a lot more lazy. అందరికీ నమస్కారం. నేను కృతిక వాళ్ళ మదర్ ఆశా. అండ్ ఫస్ట్లీ నేను శైలజ సింహ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే తను పిల్లలందరినీ అందరి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళకి భగవద్గీత నేర్పిస్తున్నారు. దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ భగవద్గీత స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా చేంజెస్ చూశాను నేను మా పాపలో. షీ స్టార్టెడ్ అంటే డూయింగ్ పూజ ఎవ్రీ డే అండ్ అటెండింగ్ ఆల్ ద ఈవెంట్స్, డివోషనల్ ఈవెంట్స్, కొంచెం స్పిరిచువల్గా కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఐ వాంట్ టు కంటిన్యూ 700 శ్లోకాస్. ఐ ఫీల్ షీ మస్ట్ నో. మా సొసైటీలో శైలజ గారు ఉన్నారు అని చెప్పేసి చాలా బ్లెస్డ్ మా సొసైటీ పిల్లలందరూ. అండ్ శ్లోకాల్స్కి ప్రాపర్గా అర్థాలు చెప్తూ అండ్ పిల్లల్ని మోటివేట్ చేస్తూ, అంటే ఒట్టి డివోషనల్గానే కాదు, ఈవెన్ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ చెప్తూ చాలా 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 గ్రేట్ సర్వీస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీకృష్ణ. Hello everyone, I am Chetan, studying in 6th grade. In this Sravana Masam, God has blessed us by introducing my mother and me to Sailaja ma'am and given us the opportunity of learning Bhagavad Gita. I am able to recite the shlokas, learned how to worship God, eat prasadam, avoid junk food and help our parents on festival days. The significance of number 18 also. It's never too late to start anything. Thank you ma'am for encouraging me to learn Bhagavad Gita. Namaste Andi, I am Devi Priya. I feel that our family is blessed to have you in our Hill County. I am very happy to learn Bhagavad Gita and meditation classes through you. While listening to your words when you are explaining Gita or meditation classes, my mindset has also changed a little bit. Like I'm able to do my anger management and also thinking positively towards everyone and everything. So I request everyone to learn these life skills and Bhagavad Gita through our Sailaja ma'am. Thank you everyone. Sarve Jana Sukhino Bhavantu. Namaste everyone. My name is Ritika. We are the kids from Om Parampara. He is my brother and we both are from Om Parampara. And in these 45 days experience, my grandfather is going to talk about our experience and our behaviors. It is happy to participate in this August and pious occasion. Thanks to the organizers. This era is purely materialistic, beyond any human thinking. Unnecessary things are being done in the society because lack of spiritualism. Spiritualism leads to character building, real education. For this, Bhagavad Gita is the excellent, matchless and marvelous model. But for Bhagavad Gita, nothing can overcome Bhagavad Gita because there is everything is in Bhagavad Gita where one can inculcate the habit of God, inculcate
the humanity of human approach, goodness and the bad, between goodness and badness. My granddaughter, she is trying her best. She has changed her behavior. Because of reading Bhagavad Gita, she came to know what has to be done in this world. Bhagavad Gita is only the source of inspiration and education. That education, real education, where Bhagavad Gita can teach us. There is nothing left in Bhagavad Gita. There may be some lapse and lack in the society, but everything is there in Bhagavad Gita. That is the reason Bhagavad Gita has become matchless, marvelous, and the real model of education. We can have real education. Education means not reading the books. Education is knowing the character. Education is the knowing of oneself. Education is knowing somebody's good character and how we have to avoid some of the bad habits. It is only the Bhagavad Gita which is delivered by God Himself, Lord Sri Krishna. When at least one shloka of this Bhagavad Gita can be understood and read properly, we can build up our own careers. I am happy that my granddaughter is guided by Madam Shailaja, who is fortunate and benevolent to teach these youngsters, so that not only these people, not only my granddaughter or grandson, but the whole society can be learnt and the darkness in the society can be vanished and the new light of wisdom prevails. Thank you. Salamja ma'am, thank you for teaching us the behaviors from the Bhagavad Gita and what to do and what not to do. Thank you, Shailaja ma'am. Thank you, Shailaja ma'am. Namaste everyone. My name is Advait and it's a pleasure for me to be a part of Om Parampara Hill County. Till now, I have learned 4 chapters in Bhagavad Gita. It has taught me a lot of stuff from discipline to healthy manners. It has also helped me throughout my studies and my daily schedule. Thanks to my Guru Shailaja ma'am. అందరికీ నమస్కారం. నా పేరు సమత అండి. భగవద్గీత నేర్చుకోవడము, శ్లోకాలు నేర్చుకోవడము, ఆ శ్లోకాల అర్థాలు తెలుసుకోవడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే భగవద్గీత మన పిల్లలకి మనం లక్షలు పోసి చదివించే చదువులో కూడా దొరకని వాల్యూస్ని డెఫినెట్గా ఇస్తుంది అని ఐ థింక్ ఎవ్రీవన్ అది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉండొచ్చు. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, కస్టమ్స్ కానీ ట్రెడిషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ స్కూళ్ళలో నేర్పించేవి కాదు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ భగవద్గీత ఈ క్లాసెస్ వల్ల మన పిల్లలకి మనము పైసా ఖర్చు చేయకుండా, ఏమాత్రం ఎఫర్ట్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు ఒక డిసిప్లిన్లో వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవడము, ఒక మార్గంలో వాళ్ళని పెట్టుకోవడం అనేది ఇట్స్ రియలీ వెరీ గుడ్ థింగ్ అండ్ అప్లాస్ టు ఆల్ ద చిల్డ్రన్. ఎందుకంటే కిడ్స్ కూడా ఇంత కమిట్మెంట్తో ఉండడం అనేది దే హ్యావ్ టు బి బ్లెస్డ్ ఫర్ దట్. సో ఐ థింక్ హూ ఎవర్ ఈజ్ ఇన్ ఓం పరంపర గ్రూప్, చిన్న చిన్న కిడ్స్ దగ్గర నుంచి ఎవ్రీవన్ ఈజ్ బ్లెస్డ్. అండ్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇన్ని రకాలుగా ఎంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఎన్నో రకాలుగా పిల్లల్ని ఎన్హాన్స్ చేస్తున్న శైలజ సింహ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. Namaste everyone. My name is Anudhi. Namaste everyone. My name is Sanshiti. I joined Om Parampara. I am happy to learn and also enjoying the classes and also happy to implement it. I am really happy and going to give thanks to my teacher Shailaja aunty for teaching me Bhagavad Gita. I request all of you to learn the Gita. Thank you. Namaste. I am Deepthi. I am
very much happy that we are all part of Om Parampara group. I also thank my friend Shailaja Garu to encourage us to join this group. I wish I could learn the Gita along with other ladies from 12 to 12:30. Thank you. This is Praharshita from Om Parampara group. Om Parampara class is they not only teach about Bhagavad Gita but also many more educational and entertaining programs which they take, which helps us to gain interest in our Indian mythology. For young generation like us, knowing about our Indian mythology and its culture is very important. My name is Vishnu from Om Parampara group. While learning Bhagavad Gita, it teaches me to always do the right thing and keeps my mind calm. Learning the actual meaning of the slokas and applying them in my day-to-day life. It also helps us to know more about the Indian mythology and the history. హలో అండి, నా పేరు గీత. భగవద్గీత నేర్చుకోవడము మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్. అది చాలా నేర్పిస్తుంది మనకి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మన డే టు డే లైఫ్కి రైట్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి అనేది బాగా నేర్పిస్తుంది. ఇంట్రెస్ట్ కలిగించడం అనేది శైలజ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఒక్కరోజు మిస్ అయినా వాడికి ఈరోజు ఏం చెప్పిందో అనేది వాడికి బాగా ఇదిగా ఉంటుంది. ఒకవేళ మిస్ అయిపోయి ఉన్న లాస్ట్ మినిట్లో గుర్తొచ్చినా కానీ 5 minutes బిఫోర్ అయినా కానీ వాడు అటెండ్ అవుతాడు. కల్చర్ గురించి, పండుగల గురించి, ఏంటిది, ఎలా, ఎందుకు చేసుకుంటారు, ఇవన్నీ తను చెప్పడము, తను ఇంట్రెస్ట్ కలిగించడం అనేది తనకి చాలా చాలా ఎఫర్ట్స్ పెడుతుంది పిల్లలకి నేర్పించడానికి. హ్యాట్స్ ఆఫ్ టు హర్. Om Namo Bhagavate Vasudevaya. Namaste everyone. My name is Nitya Shivani. I'm from Om Parampara Group, Srikakulam. I feel really blessed and proud to be a part of Om Parampara. I'm getting enriched with knowledge and energy daily through this blissful journey. For me, it's a great opportunity to know all about these things to do and not to do, and the way to live. Each sloka I chant, I learn and understand are the stars at night showering light to reach my goal. Finally, it's a great fun and luck for the children like us to learn from such a great guru who made each sloka so simple to secure safely in our hearts forever. And for me, it's more special and exciting to get these drops of elixir from my guru Srimati Shailaja Simha, who is none other than my sweetest penny. Jai Shri Krishna. అందరికీ నమస్కారం. చాలామంది పెద్దవాళ్ళకి ఈ భగవద్గీత నేర్చుకునే అవకాశం రావడం లేదు. అలాంటిది ఈ చిన్నపిల్లలందరూ కలిసి ఒక్కొక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని నేర్చుకోవటాన్ని భగవంతుడి వారికి ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. దీని ద్వారా ఎంతో భవిష్యత్తు ఉన్న వీరికి అనేక మంచి విషయాలు తెలిపి ఉత్తమంగా తయారవుతున్నారు. అంతేకాకుండా అనేక పురాణ పాత్రలను, పండుగలను, విశిష్టమైనటువంటి అన్ని విషయాలు కూడా ఈ క్లాస్ ద్వారా తెలుసుకునే అవకాశం వచ్చింది. మరి దీనికి అంతటికీ కారణమైన గురువుగారు నా ప్రియమైన చెల్లి శైలజ గారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అంతా శుభం జరగాలని, ఇంకా అనేక మందికి ఈ భగవద్గీత బోధించాలని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. నమస్కారం, నా పేరు యశస్వి. నేను ఓం పరంపర నుంచి భగవద్గీత నేర్చుకుంటున్నాను. నా మ్యామ్ శైలజ ఆంటీ భగవద్గీత చెప్తుంది. తను చాలా బాగా చెప్తుంది. తను చెప్పే విధానం వింటే నాకు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. Namaste everyone. I'm Tejasvi from Om Parampara group. Shailaja auntie was the one who teaches Bhagavad Gita. She created Om Parampara group to spread the knowledge of Bhagavad Gita to everyone. She is a really good person and she teaches well. నమస్కారం అండి అందరికీ. ఓం పరంపర అనేది ఒక పేరు పెట్టడమే ఒక మంచి థాట్. ఆ నాలెడ్జ్ అట్లా స్ప్రెడ్ అవుతూనే ఉంది. అందుకే మా శైలజమ్మని ముద్దుగా మేము హిల్ కౌంటీ కృష్ణమ్మ అని పిలుచుకుంటాము. ఈ పరంపర అనేది పిల్లల్లో చాలా మంచి స్పిరిచువాలిటీని కానీ, దేవుడి మీద భక్తి కానీ, ఒక రకంగా ఒక జనరేషన్లో అది చాలా తగ్గిపోయింది. కానీ తను గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల అందరూ ఒక దగ్గరికి చేరి ఆ భావన, ఆ దేవుని ముందర కూర్చొని చేసే ఒక భావన, ఒక అరగంట వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి మంచిగా ఆమె చెప్పే దాంట్లో లీనమైపోయి బాగా మంచిగా నేర్చుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఓం పరంపర
కిడ్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ శైలజకి more congratulations, and it should continue like this forever. Thank you. Namaste everyone. I am Vishnu. I am very happy to associate with Om Parampara, in which we can protect Sanatana Dharmam with the help of our Guru Shailaja Aunty. Here I am learning Bhagavad Gita and learn Hanuman Chalisa. By learning these shlokas, which are in Sanskritam, can help in increasing the ability of memory, focusing on things how to do, concentration on studies. I am so happy to become a part of this beautiful program because of my parents and my Guru Shailaja Aunty. Thank you. అందరికీ నమస్కారం. నేను రాజలక్ష్మి. భగవద్గీత అనేది కేవలం ఒక పుస్తక గ్రంథం మాత్రమే కాదు, అది మన జీవితాన్ని మార్చగల మహాశక్తి. అలాంటి భగవద్గీతను అందరికీ సంకల్పంతో ఓం పరంపరాని స్టార్ట్ చేసిన మన శైలజ గారికి హ్యాట్స్ ఆఫ్. ఓం పరంపర క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాతే జిష్ణుకి పురాణాల్లోని విషయాలు, అలాగే టైంకి పంచువల్గా చేసే పద్ధతి, అలాగే మన పండగలు వాటికి సంబంధించిన ఎలా చేసుకోవాలి అన్నీ తెలుసుకోగలిగాడు. ఇది చాలా సంతోషకరమైన ఒక విషయం. ఎందుకు అంటే ఈ రోజుల్లో పిల్లలకి హాలిడేస్ స్కూల్లో ఇచ్చారు అంటే ఈ పండగ అని అనుకుంటున్నారు అంతే. అలాంటి పిల్లలకి కూడా మన సనాతన ధర్మాన్ని ఓర్పుతో నేర్పుతున్న శైలజ గారికి ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. Namaste everyone. I am Sahiti from Om Parampara Group, Hill County. I learned that the Bhagavad Gita is not only a conversation between Krishna and Arjuna, it is a book of life lessons. I also learned about the Bhagavad Gita, the Hanuman Chalisa, and the Ramayana. My favorite part of the classes is meditation. Meditation helps me to be healthy and focused, and I thank my Guru for teaching me all of this. Namaste everyone, I am Swapna. I thank Shailaja for teaching my daughter the Bhagavad Gita. The classes benefited her a lot. She has become more disciplined. She learned many important values, traditions, and many other good things in her classes. So once again, thank you so much, Shailaja, for starting this Om Parampara group and teaching Bhagavad Gita to all the kids. మా పాపకు భగవద్గీత నేర్పించాలనుకున్న నిర్ణయం తీసుకుని నేను చాలా మంచి పని చేశాను. భగవద్గీత నేర్చుకున్న కాడి నుంచి పాప ఉదయాన్నే లేచి వాళ్ళ నాన్నగారు పూజ చేసుకునే సమయానికి పూజ గది శుభ్రం చేసి రెడీగా ఉంచుతుంది. అదే కాక చదువులో కూడా చాలా శ్రద్ధ పెరిగింది. Namaste everybody, my name is Shrita Puwari and I'm from Om Parampara Group. This is my mom. Namaste everyone, I am Harika and she is my elder kid Shrita Puwari, younger kid Meenakshi Puwari. They both were in Om Parampara family from last 1 year. I found many changes in their lifestyle and they became so perfect. My daughter Shrita, she want to share her experience. It's been almost 1 year I've been in this group and I had such a divine experience with Bhagavad Gita. I've enjoyed Bhagavad Gita so much and it helped me make the right decisions at right times. Not only learning Bhagavad Gita but had great opportunities because of Shailaja Simhagar. We had gone to this plantation that was so amazing and it connected with nature so much. Our teacher taught us so much of how we should be connected to Bhagavad Gita as well as nature. Plantation was a great opportunity for us to learn about nature. Second thing was connecting to Gangadhar Shastri Garu. That was also a very nice opportunity because of Shailaja Simhagar. I had learned so much from him and I had learned so many principles and morals from him. Bhagavad Gita is just not a spiritual book but a perfect life manual that it's mandatory to follow to have a very amazing and calm and peaceful and happy life. And I suggest everybody to learn Bhagavad Gita as soon as possible. The quicker it is, it's better. But never forget that it's never too late. Namaste everyone, my name is Akshit. I am happy to be part of Om Parampara group. I learned that we should always be truthful and follow good.
I also learned that if we be bad, we will not follow good and no one will respect us. Also, I understood that truth is happiness and lies is sadness. Thanks a lot, Shailaja Garu, for taking your time and making kids learn Bhagavad Gita. I had seen that his curiosity towards learning traditions, understanding them, the truth behind or the reason behind the festivals had really kicked off because of you. Thanks for sharing a lot of knowledge around it to the kids. He also ensures that we follow traditions during the festival days. He started liking traditional food since then. I also seen his sister feeling interesting about Bhagavad Gita. Thanks a lot for all your effort, and thanks a lot for sharing all the knowledge to the kids through that to us. Thanks a lot. Namaste. Thank you, Sailaja ma'am. Namaste, I'm Nuha Laukia from SRK Green Park and one of the students in Om Parampara. I learned many things from this Bhagavad Gita class, as well as I got a wonderful opportunity to share the live screen with LV Gangadhar Shastri Garu with the help of my teacher Sailaja Aunty. Actually, after joining Bhagavad Gita class, I improved myself and as well as my pronunciation in many ways in very few days. All this credit goes to my teacher Sailaja Aunty. Yeah, thanks to Sailaja especially. This is really a good opportunity to express parents especially. And coming to the Nuha point, I have noticed a lot of changes and she became very regular to the classes. Namaste everyone, I'm Rishika. I study in 5th grade at DPS Miapur. I'm a part of Om Parampara Hill County group. What I learned from Bhagavad Gita is good wins over evil. I also learned how to chant shlokas correctly. On special occasions, ma'am tells the significance of the occasion and ends up with a moral. I really wanted to thank Srimati Sailaja Sima Garu for teaching us Bhagavad Gita. Namaste everyone. My name is Ashwit. I'm 3rd grade. I study at DPS Miapur. I'm a part of Om Parampara group County. Sailaja Simha Garu teaches me Bhagavad Gita. From Bhagavad Gita, I learned how to be kind, good, and truthful. I like to thank Miss Sailaja Simha Garu for teaching me Bhagavad Gita. Namaste everyone, I am Lavanya. Thanks to Shailaja Garu teaching our kids Bhagavad Gita. ఈ పాండమిక్ టైంలో కిడ్స్ ఎలా ఉంటారో ఏంటో అనుకున్నాము, కానీ భగవద్గీత అనేది మంచి బాండింగ్ ఇచ్చింది కిడ్స్కి. భగవద్గీత క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా అబ్బాయిది రీడింగ్ స్కిల్స్ అండ్ ప్రొనౌన్సియేషన్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి యాక్చువల్గా. ఈ జనరేషన్ పిల్లలకి భగవద్గీత అంటే ఏంటి, ఈ సాంప్రదాయాలు, మన ఫెస్టివల్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శైలి. కదంబం చెట్టు దాని ప్రాముఖ్యత గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కదంబం అంటే ఆ చెట్టు అసలు ఇంత ముందుకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలకి కృష్ణకి చాలా ఇష్టము అనేసి మా ఇంటి ముందు కూడా ఒకటి నాటించాలని చెప్పేసి మా పిల్లలు అడిగితే నేను కదంబం ప్లాంట్ వాళ్ళతోనే నాటించాను. పిల్లలకి కానీ ఎవరికైనా కానీ భగవద్గీత నేర్పియాలనేసి స్పెషల్ టైం తీసుకొని చెప్తున్నందుకు ధన్యవాదాలు శైలజ గారికి. నమస్తే, నా పేరు హంస్లీ. సో ఈరోజు నేను భగవద్గీతలో ఏమేమి నేర్చుకున్నానో చెప్తున్నా. సో ఫస్ట్ నేను నేర్చుకుంది పెద్దోళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలనేది. సెకండ్, నేను జాయిన్ అయ్యి 1 month అయినా సరే నాకు భగవద్గీత చాలా నచ్చింది. ఎలా అంటే పొద్దున్న లెగ్సి కూడా చదువుకుంటున్నా, అంటే మా మ్యామ్ టీచ్ చేసే వే బట్టి. ఇంకోటి, థ్యాంక్ యూ శైలజ మ్యామ్ ఫర్ టీచింగ్ మీ భగవద్గీత. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు లెర్న్ భగవద్గీత ఇన్ అ ఫన్ వే with Sailaja ma'am. Jai Shri Krishna. Namaste everyone. My name is Kavya. I have been attending Om Parampara classes for 18 months now. By attending Om Parampara classes,
I understood that we should follow the Dharma, which means truth and goodness. Every character in Mahabharata or Bhagavad Gita is unique, and by understanding their role and behavior, we can learn many good things. By attending Om Parampara classes, I learned more things about Hindu mythology. I also improved in my memory and pronunciation. I really enjoy attending Om Parampara classes. Thank you. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् दुग्धं गीतामृतं महत् ఉపనిషత్తులన్నీయు గోవులు గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు అర్జునుడు లేగదూడ మహత్తరమగు గీతామృతము పాలు సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు गोविंद कृष्ण हरि गोपाल जय जय राधारमण हरि गोपाल जय जय नारायण हरि गोपाल जय जय पांडुरंग हरि गोपाल जय 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 श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण सर्वे जना सुखिनो भवन्तु।